హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసు అండ్ తనువు. మన ఛానల్లో రన్ అవుతున్న స్టోరీ నేమ్ నేత్ర. నేత్ర అనే స్టోరీలో ఫస్ట్ ఎపిసోడ్ మనం ఫినిష్ చేసుకున్నాం. మరి రెండవ ఎపిసోడ్లోనికి వెళ్ళిపోదామా? రెండవ ఎపిసోడ్లోనికి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బట్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీగా చేయండి. మరి మన స్టోరీలోనికి వెళ్ళిపోదామా? 13 years అప్పటి నుండి మన నేత్ర కళ్ళు పోతే అప్పటి నుండి అందరూ జాలి చూపించారు తప్ప ఎవరు అది ఒక లోపం కాదని లేదా సింపతి చూపించకుండా ఆమెని కేవలం ఒక ఆడపిల్లలా ఎవరు చూడలేదు. ఆడపిల్లలా మాత్రమే చూసింది రానా మాత్రమే. ఇంతలోనే రానా చేతులు ఆమె టాప్లోనికి దూసుకు వెళ్ళి నెలవంక లాంటి నడుముని మీటుతూ ఉంటే ఆ ఎక్స్పోజింగ్ స్లీవ్లెస్ బ్లౌజ్, డీప్ నెక్లో క్లీవేజ్ మొత్తం అందరికీ చూపిస్తున్నావు. ఇంకా ఈ బాడీ మీద ఓన్లీ రైట్స్ నావే. అర్థమైందా డార్లింగ్? అయినా బర్త్డే అని చాలా కూల్గా చెప్తున్నా బేబ్. రేపు ఏదో టెంపుల్ అన్నావుగా, అక్కడ కలుద్దాం అన్నాడు. ఈలోపు మన గురించి మంచి డ్రీమ్స్ కాను అన్నాడు. అమ్మయ్య వెళ్ళిపోతున్నాడు అనుకునే టైంలోనే వెనక్కి తిరిగి రూమ్ నిండా ఎవడివే ఈ పోస్టర్స్ అన్నాడు. అతను తెలియదా? ద గ్రేట్ సింగర్ ధీరా అంది. ఆడు పాడడం ఎప్పుడో మానేశాడు, నీకు అది తెలియదా అన్నాడు రానా. ఆయన మానేస్తేనే నేను రోజు ఆయన సాంగ్స్ మాత్రమే వింటాను. ఆయనకు నా మనసు కూడా ఎప్పుడో ఇచ్చేశాను. ఆయన ఒక్కసారి కనిపిస్తే అంటూ మళ్ళీ ఏదో గుర్తుకొచ్చి, అయినా నా పిచ్చి, ఇప్పుడు ఆయన నా కళ్ళ ఎదురుగా ఉన్నా కూడా గుర్తుపట్టలేను. బట్ ఆయన కనిపిస్తే చాలు, నా జన్మధన్యం అంది. ఎందుకమ్మా నిద్ర పోతున్న సింహాన్ని లేపుతావు బుజ్జి నేత్ర? వెంటనే ఆమెను మళ్ళీ గోడకు ఆంచి, నీ నోట్లో నుండి నీ మనసులో నుండి వాడి పేరు వినపడితే నీకు వాడికి కలిపి డెత్ డేట్ రాయిస్తాను అన్నాడు. నేను కూడా ఎదురు చూసేది దానికోసమే అంది. వెంటనే అతని శరీరాన్ని మొత్తం ఆమె శరీరాన్ని అతని శరీరం తాకేలా చేస్తూ ఆమె నెక్పై ఒక వ్యాంపర్ లాగా బైట్ చేసి బ్లడ్ సక్ చేస్తూ, ఏమి చూసుకునే నీకింత పొగరు? అయినా నేను అంత పిచ్చివాణ్ణి కాదు డార్లింగ్. నిన్ను కాదు, నీ గ్రాండ్ పేరెంట్స్ని హ్యాపీగా గాల్లో కలిపిస్తా అన్నాడు. అంతే, ఫర్ట్ మనీ ఆమె చెయ్యి అతని చెంప నెక్కి మధ్యలో ల్యాండ్ అయింది. ఇంకా అంతే, నిద్రపోతున్న సింహం లేచినట్లు ఆమెని భుజం మీద వేసుకొని బెడ్ మీద పడేసి ఒక్కసారిగా ఆమె మీద పడి ఆమె టాప్ నుండి ఆమెని వేరు చేసి ఓన్లీ ఇన్నర్తో ఉన్న ఆమెపై ఇంకా గట్టిగా అతని బరువు ఆనిస్తూ ఉంటే ఆమె అరిస్తే ఎక్కడ తన అమ్మమ్మ తాతయ్య వస్తారో అని కన్నీళ్లు పెట్టుకుంటూ, ప్లీజ్ తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి, నీకు దండం పెడతాను, బ్లైండ్గా ఉన్నా, నన్ను ఇంకా బాధ పెట్టకండి అంటూ చిన్న వెక్కిలు పెడుతూ ఏడుస్తుంది. ఏయ్ ఆపు, నువ్వు నీ బ్లైండ్, మళ్ళీ ఆ మాట నీ నోటి నుండి వస్తే చంపేస్తాను యదవ సింపతి కోసం. డ్రామాలు ఆడకు. కళ్ళు ఉంటే ఎన్నో చూడకూడనివి చూసి మనసును ముక్కలు చేసుకోవాలి. నీకు అర్థం కావట్లేదు ఛ అంటూ ఆమె నుండి లెగుస్తూ, హ్యాపీ బర్త్డే, మూడు మొత్తం పాడు చేసింది మీ అక్క, దాన్ని జాగ్రత్తగా చూసుకో స్కై అంటూ బాల్కనీ నుండి మాయమైపోయాడు రానా. నెమ్మదిగా లేచి ఫేస్ వాష్ చేసుకొని, అసలు ఎవరు అతను నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటూ ఒక్క సెకండ్ ఆగి, ఏ స్కై కమ్ హియర్ అంది. తోక ఊపుకుంటూ ఒక బ్యూటిఫుల్ హస్కీ నేత్ర దగ్గరకు వెళ్ళి హక్ చేసుకుంది. నాతో మాట్లాడకు, అసలు అతను ఎవరు, ఎందుకు రూమ్లోకి రానిచ్చావు అంటూ అడిగింది నేత్ర. దానికి సమాధానంగా స్కై నేత్ర ఫేస్ లిక్ చేసింది. ఏంటి, హ్యాండ్సమ్గా ఉన్నాడా? ఇలా చేస్తే తోక కట్ చేసేస్తా, నాటీ డాగ్ అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. దెబ్బకి ఫ్రంట్ లెగ్స్ పైన హెడ్ పెట్టుకొని హూ అంటూ మూలిగింది స్కై. అబ్బో అలాగే, నేను చూడలేను కనుకే నీ కళ్ళతో నన్ను కాపాడమంటున్నా, బట్ నువ్వు మాత్రం ఎవరో ఫ్రెండ్ అయిపోయావు అంది. అలా స్కై తల నిమురుతూ మెల్లిగా, నిజంగా హ్యాండ్సమ్గా ఉన్నాడా అని అడిగింది. మళ్ళీ స్కై వెంటనే తోకూపుతూ అరిచేసరికి, ఓకే మేడం, ఎగ్జైట్ అవ్వకు, అమ్మమ్మ వాళ్ళు లేచిపోతారు అంటూ స్కైని హక్ చేసుకొని ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 10 AM చిల్కూర్ బాలాజీ దేవాలయంలో పట్టు పరికిని ఓనిలో చందమామల గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఒకటే రద్దీ. స్పెషల్ దర్శనం అంటే తాత మనవరాలు నా మాట వినకుండా బలవంతంగా ఈ నార్మల్లోకి లాక్కొచ్చారు అంటూ తిట్టుకుంటూ ప్రదక్షిణలు చేస్తుంటే జనం మధ్యలో నుండి మాయమైపోయింది నేత్ర. ఇది ఫ్రెండ్స్ సెకండ్ ఎపిసోడ్. చాలా బాగుంది కదా? ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా వస్తాయి.
ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.